నేను జ్ఞానాన్ని సంపాదించుకున్నాను కదా, విద్యను సంపాదించుకున్నాను కదా అని దానిని ఎలా పడితే అలా వాడితే ఏమవుతుంది? అది నిన్ను పాడు చేసేస్తుంది. ఈరోజు ప్రపంచంలో ఇంటర్నెట్ అనేక చోట్ల విస్తరించిపోయి ఉంది. ఇంటర్నెట్ను వాడే విధానంగా వాడితే మనిషికి ఎంతో జ్ఞానాన్ని ఇస్తుంది. దానిని వాడే విధంగా కాకుండా మరి ఒక విధంగా వాడితే జ్ఞానానికి బదులు పాపాన్ని కూడా ఇస్తుంది. ఆ పాపము నిన్ను చెడగొట్టే విధంగా ఉంటుందా, ప్రయోజకుడిని చేసే విధంగా ఉంటుందా? ఇంటర్నెట్లో లేదండి పాపం ఉంది. జ్ఞానం ఎంత ఉందో దానికి మించిన పాపం కూడా ఉంది. ఈరోజు యువత చిన్న పిల్లోడితో సహా తప్పు మార్గంలో నడవటం గల కారణం ఏంటంటే ఇంటర్నెట్. ఉపయోగించుకోవాల్సింది ఉపయోగించుకోవట్లేదు. చదువుతో, జ్ఞానముతో, తెలుగుతో ఏం సంపాదించుకుంటూ ఉన్నాడు? చెడుతనాన్ని సంపాదించుకుంటూ ఉన్నాడు. ఆ చెడుతనమును ఆధారం చేసుకుని ఎవడనో నన్ను చూడట్లేదులే అని చెప్పి అనుకుంటూ ఉంటాడంట ప్రతి మనిషి. కానీ దేవాది దేవుడు ఏమంటూ ఉన్నాడంటే, నేనున్నాను. ఈ చెడుతనమును నీవు ఆధారము చేసుకుని ఎవడనో నిన్ను చూడడని చెప్పి నీవు అనుకుంటూ ఉన్నావేమో కానీ నేనున్నాను అంటున్నాడు దేవుడు.